ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలా మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక అధ్యక్షులు విద్యాసాగర్. తెలంగాణలో నివసిస్తున్న ప్రజలంతా అన్నదమ్ముళ్ల మాదిరిగా బతుకుతున్నారన్నారు. రాజకీయ పాపం కోసం సెటిలర్స్ అంటూ రెచ్చగొట్టుడు మంచిది కాదన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్న సెటిలర్స్ ను అభినందించాల్సింది పోయి విమర్శించడం దారుణమన్నారు. 80 లక్షల సెటిలర్స్ మనోభావాలను కౌశిక్ రెడ్డి దెబ్బతీశారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి మన ఆంధ్రోలంటూ సెటిలర్స్ అంటూ దూషించడం జరిగింది. మరి వారి యొక్క వ్యక్తిగత రాజకీయ విభేదాలని మా పైన రుద్దటం మేము సహించము. వారు చూసుకోనివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఇద్దరు. కానీ మా సామాజిక వర్గం కానీ ఆంధ్రోలంటూ కానీ సెటిలర్స్ అనే పదాన్నే మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ నగరంలో 80 లక్షల మంది సెటిలర్స్ ఉన్నారు. 1,10,00,000 మంది ప్రజలుంటే అందులో 80 లక్షల మంది సెటిలర్సే వాళ్ళ భావన ప్రకారం. కానీ మా భావన ప్రకారము వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే, తెలంగాణలో నివసిస్తున్నారు, తెలంగాణలో వారు తెలంగాణ కోసం పాటుపడుతున్నారు. మరి తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇక ముందు మరి ఇట్లాంటి ప్రస్తావన చేయవద్దని పాడి కౌశిక్ రెడ్డి మాకు క్షమాపణ చెప్పాలి. సెటిలర్స్ అన్న పదం వాడినందుకు, రాజకీయ లబ్ధి కోసం ఈ దూషించినందుకు, ఆందోళనలంటూ దూషించినందుకు ఎవరైతే వాడారో మిగిలిన నాయకులు కూడా అందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి